హలో అండి. నమస్తే. మీకు చిన్న స్టోరీ చెప్పనా? మన బిలీఫ్ సిస్టమ్ మన మీద ఎలా పనిచేస్తుందనే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా అండి. మావటి వాళ్ళు ఏనుగులకు ట్రైనింగ్ ఇవ్వడానికి చిన్న చిన్న ఏనుగుల్ని తీసుకొచ్చి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. చిన్నపిల్లలు ఉన్నప్పుడు వాటిని తీసుకొచ్చి ఒక గొలుసుకు కానీ ఒక తాడుకు కానీ కట్టేస్తే ఫస్ట్ అవి తీసుకొచ్చి కట్టేసిన ఫస్ట్ రోజు, సెకండ్ రోజు లేదా కొద్ది రోజులు, ఓ 1 వీక్ అవి వాటి నుండి తప్పించుకోవడానికి, ఎస్కేప్ అవ్వడానికి, లాగి పారిపోవడానికి ట్రై చేస్తూ ఉంటాయి. కానీ అప్పుడు వాటికి కట్టేసిన తాడు కానీ ఇనుప గొలుసులు కానీ కొంచెం వాటికంటే బలంగా ఉంటాయి. అవి ఎంత ప్రయత్నించినా చిన్నపిల్లలు కాబట్టి వాటి నుంచి ఎస్కేప్ అవ్వవు. ట్రై చేసి ఊరుకుండిపోతాయి. అదే కొద్ది రోజులకు ఓ 1 వీక్, 1 మంత్ అలా ట్రై చేసి చివరికి అది ట్రై చేయడమే మానేస్తాయి. ఎందుకంటే వాటి మనసుల లోపల ఎంత ట్రై చేసినా ఇంతే, ఇది నేను ఇక్కడి నుంచి బయటపడలేను అనే ఒక బిలీఫ్ అనేది వాటికి ఏర్పడిపోతుంది వాటి మనసులో. సో ఇక ప్రయత్నమే మానేస్తాయి. అలాగే అవి క్రమక్రమంగా పెరిగి పెద్దగయ్యాక వాటి బలానికి వాటిని కట్టేసిన తాడు కానీ ఇనుప గొలుసుల బలం కానీ చాలా తక్కువైపోతుంది. ఎందుకంటే అప్పుడు అవి పెద్దగా అయిపోతాయి కాబట్టి. కానీ అప్పుడు అవి కనీసం అక్కడి నుంచి పారిపోవడానికి కానీ, అక్కడి నుంచి ఎస్కేప్ అవ్వడానికి కానీ, ఆ కట్టు నుంచి విడిపోవడానికి కానీ కనీసం ప్రయత్నం చేయవు. ఎందుకంటే వాటికి అప్పుడెప్పుడో చిన్నప్పుడు ప్రయత్నం చేసి ఓడిపోయిన విషయం గుర్తుంటుంది. అంటే వాటి బిలీఫ్లో అవి ఏమనుకుంటాయంటే, నేను ఎంత చేసినా ఇది ఇక్కడి నుంచి వెళ్ళలేను, ఎస్కేప్ అవ్వలేను, నన్ను కట్టేశారు, సో ప్రయత్నం చేయడమే వేస్ట్ అనే ఫీలింగ్లో ఉండిపోయి, ఆ నమ్మకంలో ఉండిపోయి అవి రాను ప్రయత్నం చేయడమే మానేస్తాయి. కానీ అప్పుడు నిజంగా ప్రయత్నిస్తే వాటి బలం ముందు ఏ తాళ్ళు, ఏ సంకెళ్ళు, ఏ గొలుసులు కూడా సరిపోవు. కానీ వాటి బిలీఫ్లో నేను ఈ పని చెయ్యలేను, నేను ఎస్కేప్ అవ్వలేను అనే ఒక గట్టి నమ్మకం ఏదైతే ఉందో ఆ నమ్మకం వాటిని ఆ పని చెయ్యనివ్వదు. అలాగే మనలో కూడా అప్పుడెప్పుడో మన మనసులో, మైండ్లో ఉన్న చిన్న చిన్న బిలీఫ్లు, ఇది కష్టం, ఇది నేను చేయలేను, లేకపోతే అంతకుముందు 1-2 సార్లు మనం ప్రయత్నించి ఓడిపోయి ఉంటే, లేదా సక్సెస్ కాకపోయి ఉంటే, లేకపోతే దానిలో అంతగా రిజల్ట్ రాకపోయి ఉంటే మనం ఏం చేస్తామంటే ఆ ప్రయత్నాన్ని ఇంకా చేయడమే ఆపేస్తాం. ఎందుకు అంటే మన మైండ్లో ఒక బిలీఫ్ పడిపోతుంది, ఎంత చేసినా వేస్ట్, దీనివల్ల ప్రయోజనం లేదు, దీనివల్ల రిజల్ట్ రాదు అని ఎప్పుడైతే మన మైండ్లో అనిపిస్తుందో మనం ఆ ప్రయత్నం చేయడమే మానేస్తాం. దట్ ఈస్ ద బిలీఫ్ సిస్టమ్. అది మనల్ని ఎంతగా ప్రభావితం చేస్తుందంటే మన ఫ్యూచర్ని, మన అభివృద్ధిని ఆపేస్తుంది. ఎప్పుడైతే బిలీఫ్ సిస్టమ్ని మనం దాటేస్తామో అప్పుడు మనం సక్సెస్ని అందుకోగలుగుతాం. థ్యాంక్ యూ.